గీతా గోవిందం 34 రోజు భగవద్గీత పార్ట్ 34 బై అరవింద్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 34వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. వికారాలు తెలియంది కాబట్టి ఆత్మ చంపబడదు. ఆత్మకు వికారాలు ఎలా లేవో తర్వాత మనకు 20వ శ్లోకంలో భగవానుడు చెప్తున్నాడు. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహల్యతే హన్యమానే శరీరే. ఆత్మ చంపేది కాదు, చచ్చేది కాదు. తాను చంపదు, తాను చావదు. మరి పుడుతుందా అంటే పుట్టి చావకుండా ఉంటుందా అంటే మార్పు చెందదా? మరి మనం చూసే మార్పులన్నీ ఏమిటి, దీనికి సంబంధించినవి? ఈ విధంగా అనేక ప్రశ్నలు ఇక్కడ మనకు కనబడుతుంటాయి. వాటన్నిటికీ సమాధానము మన భగవంతుడు ఈ యొక్క శ్లోకంలో చెప్పాడు, ఈ యొక్క 20వ శ్లోకంలో చెప్పాడు మనకు. పుట్టడం అంటే అంతవరకు లేనిది రావడం, కొత్తగా కనిపించడం అని అర్థం. చావడం అంటే అంతవరకు ఉన్నది లేకుండా పోవడం అని అర్థం. లేకుండా వచ్చేది జన్మం, ఉండిపోయేది మరణం. ఈ రెండు ఆత్మకు లేవు అని తెలుపుతూ ఈ శ్లోకంలో నజాయతే నమ్రియతే అనే 2 వాక్యాలు ప్రవేశపెట్టారు గీతాచార్యులు. ఆత్మ లేని కాలమే లేనందున ఆత్మ కాలంలో ఆవిర్భించదు, పుట్టదు. ఇక్కడ ఈ విషయాన్ని కొద్దిగా లోతుగా మనం ఆలోచించినట్లయితే, లేనిది కలగడం ఒక వికారం, ఉన్నది లేకుండా పోవడం మరొక వికారం. మొదటిది జన్మ, రెండవది మృత్యువు. లేనిది ఏది వచ్చినా అది ఒకనాడు లేకుండానే పోతుంది. దేహమే తీసుకోండి, దేహం పుట్టిన దేహం మరణిస్తుంది. ఈలోగా అనేక వికారాలు లోనవుతుంది. ఆ వికారాలు 6 విధాలుగా ఉంటాయట. వాటిని షడ్భావ వికారాలు అంటారట. ఒకటి జాయతే అంటే పుట్టుట, రెండవది అస్థి అంటే ఉండుట, మూడవది వర్ధతే అంటే పెరుగుట, నాలుగవది విపరిణమతే అంటే మార్పు చెందుట, ఐదవది అపక్షీయతే అంటే క్షీణించుట, ఆరవది వినశ్యతి అంటే నశించుట. ఈ 6 వికారాలను షడ్వికారాలు అంటారు. ఈ షడ్వికారాలు పొందేది ఏదైనా అది నశించిపోతుంది. అది ఆత్మకు ఈ 6 వికారాలు లేవు. అందుకే ఆత్మ నశించదు. పుట్టిన దానికే వికారాలు ఉంటాయి, ఆత్మ పుట్టలేదు అంటే ఆత్మకు ఎలాంటి వికారాలు లేవని అర్థం. ఆత్మ 6 వికారాలు లేకుండా ఎలా నిత్యమై సత్యమై ఉందో గీతాచార్యుడు చాలా దివ్యంగా చెప్తున్నాడు ఇక్కడ మనకు. వికార లక్షణాలు లేవని చెప్పేటువంటి ప్రక్రియలో భాగంగా ఆత్మ యొక్క లక్షణాలను విశేషంగా వివరిస్తున్నాడు ఇక్కడ. అజహ అన్నాడు, ఆత్మ పుట్టింది కాదు అంటే ఆత్మకు పుట్టుక లేదు. షడ్వికారాల్లో మొదటైనటువంటి పుట్టుక మనం చెప్పుకున్నాం పైన, జాయతే, ఆత్మకు లేదు. దేహం పుట్టింది కాబట్టి దేహానికి ఉంది. నిత్య, ఆత్మ నిత్యం అంటే కాల పరిధిలోకి రాదు. ఏదైనా ఉన్నది అస్థి, మనం రెండో చెప్పుకున్నాం పైన. అస్థి అంటే కాలంలో ఉన్నదని అర్థం.
కాలంలో ఉన్నది కాలంలో నశిస్తుందని భావం. ఆత్మ ఉంది కానీ కాలానికి పరిమితమై ఉన్నది కాదు. కాలంలో ఉంది, కాలాతీతంగా కూడా ఉంది. ఈ ప్రపంచంలో ఏది ఉండినా పోయేందుకు ఉంటుంది. దేహం ఉంది, ఒకనాడు పోయేందుకే ఉంది, అస్థి. అందుచేత దేహానికి అస్థి అనేటువంటి వికారం ఉంది. కానీ ఆత్మ లేని కాలం లేనందున ఆత్మ యొక్క అస్తిత్వం నిత్యమై ఉన్నది. ఇలా ఆత్మ రెండో వికారం లేకుండా ఉంది. శాశ్వత అంటున్నాం శ్లోకంలో పట్ల. ఆత్మ శాశ్వతమైంది, మార్పు లేకుండా ఉంది. అదేంటి, అంత పొడుగయ్యావు, సంవత్సరంలో ఇంత పెరిగాగా అని పిల్లలతో అంటూ ఉంటాం మనం. అది వర్ధమాన దశ కాబట్టి పిల్లలు పెరుగుతూ ఉంటారు. అలా పెరిగేది దేహము. పెరగడం అనేటువంటి మూడో వికారం దేహాందే కానీ ఆత్మది కాదు. అందుకే ఆత్మ శాశ్వతం. శాశ్వతము అంటే ఎప్పుడూ ఉండేది, వికారం లేకుండా ఉండేది. పెరుగు లేనిది కనుక తరుగు తెలియంది. అదేమిటి అంత తగ్గిపోయారు అని వృద్ధులతో అంటూ ఉంటాం. తరిగే ఐదో లక్షణము కూడా దేహానిదే కానీ ఆత్మది కాదు. పురాణ ఎప్పటి నుండో ఉన్నా అలాగే ఉండేది కాబట్టి ఆత్మ పురాణమైనది. ఎప్పుడు దివ్యంగానే ఉంటుంది, వికారం చెందదది. దేహం అలా కాదు, పాతపడే కొద్దీ రోతగా మారుతూ ఉంటుంది. ఈ పరిణామ దోషము కూడా వికారమే. పరిణామం అనేటువంటి నాలుగో వికారం కూడా దేహానిదే కానీ ఆత్మది కాదు. నహన్యతే అంటున్నాం. ఆత్మ చంపబడేది కాదు, ఆత్మ చావదు, దానిని ఎవరూ చంపలేరు. ఆత్మ పుట్టలేదు, పెరగలేదు, క్షీణించలేదు, పరిణామం చెందలేదు. ఇంకా ఎలా నశిస్తుంది? నశించే వికారం దేహానిది. దేహం వికారంతో పుట్టింది కాబట్టి వికారిగా చస్తుంది. ఆత్మకు పుట్టుక లేదు కాబట్టి మృత్యువు ఉండదు. దేహాలు చస్తూ ఉన్నా ఆత్మ చావదు. కనుక నశించుట అనేటువంటి ఆరో వికారం కూడా దేహానిదే కానీ ఆత్మది కాదు. ఈ విధంగా షడ్వికారాలు కలిగిన దేహం చస్తుంది కానీ షడ్వికారాలు అయినటువంటి ఆత్మ చావకుండా ఉంటుంది. ఈ విధంగా ఆత్మలో షడ్వికారాలు లేవని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో పట స్పష్టంగా భగవానుడు నిరూపించడం జరిగింది. ఈ విధమైనటువంటి ఆత్మ తానేనని తెలిసినటువంటి జ్ఞాని జీవించి ఉన్నప్పుడే ఆయన ముక్తుడైనట్టు. వాళ్ళని ఏమంటామంటే జీవన్ముక్తుడు అంటాం. దేహంలోనే ఉంటాడు, దేహ వికారాలు తనవి కావని గ్రహించి ఉంటాడు. నేను దేహం అనేటువంటి భావం ఆ మహాత్ములలో కదలదు. నేను అనేది లేకుండా దేహంలో ఉంటాడు. నాది అనేది అర్థం కాకుండా గృహంలో ఉంటాడు. అహంకారం ఆవిరైపోయింది కాబట్టి నేనుగా లేనివాడు, మమకారం మరిగిపోయింది కాబట్టి నాది అనేది తెలియనివాడు, నేను మట్టిననే జ్ఞానం కలిగిన కుండ వ్యవహారంలో ఉపకరిస్తున్నా తన స్వరూపంలో తాను ఉన్నట్లు నేను ఆత్మను అని తెలిసినటువంటి లోక వ్యవహారాల్లో చరిస్తూ ఉండినా తామరాకు నీటిలోనే నీటిని అంటకుండా ఉన్నట్లు ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటాడు. దేహ విలక్షణుడై ఆ మహాత్ముడు దేహాన్ని అంటిపెట్టుకుని లేడు. దేహమే ఆ దివ్యాత్మని నీడలాగా అనుసరిస్తూ ఉంటుంది. అర్జున, దేహం ఏమిటో, దేహి ఎవరో తెలిసిందే? చచ్చేది ఎవరో, చావనిది ఎవరో అర్థమైందే? ఎవరి కోసం దుఃఖించాలి? శోచ్యులెవరు? అందరూ అశోచ్యులే. అర్థమైతే దుఃఖం ఎక్కడుంది? ఈ సత్యం అర్థమైన వాడే జ్ఞాని. జ్ఞాని ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడు, ఇదంతా ఎలా చేస్తాడు అని కూడా చెప్పుకుందాం. ఈ 21 శ్లోకంలో పట ఈ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. వేదా వినాశినం నిత్యం యయేన మజమౌ వ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హౌతికం. పార్థ, ఆత్మ పుట్టేది కాదని, చచ్చేది కాదని, ఎప్పుడు ఉండేది తెలుసుకున్నవాడు ఎవరిని ఎలా చంపిస్తాడు, ఎవరిని చంపుతాడయ్యా అనే విషయం ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. ఆత్మను అవినాశిగా తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞుడు, ఆత్మజ్ఞానం కలవాడు, జ్ఞానమునందు అధికారం కలవాడు, పండితుడైనటువంటి ఆ ఆత్మవిధుడు ఆత్మను పుట్టుక లేని దానిగా తెలుసుకుంటాడు. ఏ విధమైన మార్పులు లేని దానిగా అర్థం చేసుకుంటాడు. ఆత్మను అజంగా, అవ్యయంగా, అవినాశిగా తెలుసుకున్నవాడు దీనిని ఇలా చంపుతాడయ్యా, ఇలా చంపిస్తాడు. ఇక్కడ ఈ విషయాన్ని మనకు దృష్టికి తీసుకొస్తున్నాడు. మరి ఆత్మ అవినాశి అనేది నిర్ధారణ చేయబడింది కదా, అది ఎలా అని చెప్పేసి ఇప్పుడు మనకు ముఖ్యమైనటువంటి శ్లోకంలో చూపిస్తున్నాడు స్వామి మనకు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యన్యాని సంయాతి
నవాని దేహి మానవుడు చినిగిపోయినటువంటి వస్త్రాలను వదిలేసి వేరే కొత్త బట్టలను ధరిస్తాడు కదా అర్జున. జీవుడు కూడా శిథిలమైనటువంటి ఈ శరీరాలను విడిచేసి వేరొక కొత్త శరీరాలను పొందుతూ ఉంటాడు అని మనకు ఎన్నోసార్లు విన్నటువంటి ఈ యొక్క శ్లోకం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మనకు జీవుడు నిత్యుడు, నశించేవాడు కాడు, మార్పు చెందేవాడు కాడు, మరణం పొందేవాడు కాడు అని ఇంతవరకు చూశాము. కానీ ఈ లోకంలో మనిషి పొందే అనుభవ జ్ఞానం మరో విధంగా ఉంది. ఎందరెందరో కళ్ళ ముందే గతిస్తున్నారు, ఉన్నవాళ్లు పోయేందుకే ఉన్నారు అని తెలిసిపోయింది. ఉండిపోయే వారిలో తాను ఒకడనే మనిషికి అర్థమైపోయింది. ఇదొక తీరనటువంటి ఆవేదన, ఆరనటువంటి అశాంతి. ఇదంతా అవివేకంతో మనిషి తనకు తానుగా కల్పించుకున్నటువంటి బంధం. మరణంలో సమస్తం ఉనిగిపోతుందని లేని ప్రళయాన్ని ఊహించుకొని మానవులు అల్లాడిపోతున్నారు. మరణం మంగళకరమైనదని, ఆహ్వానించదగినదే గాని ఆవేదన చెందదగిన విషయం కాదని చెబుతూ జనన మరణాల యొక్క గుట్టు విప్పుతూ జీవుని యొక్క నిత్యత్వాన్ని విస్పష్టం చేస్తున్నాడు ఇక్కడ గీతాచార్యుడు. సుదీర్ఘమైనటువంటి జీవిత ప్రయాణంలో ఈనాటి బ్రతుకు ఒక మజిలి. ఈ విరామంలో ఎన్నో సంఘటనలు, ఎన్నెన్నో బాంధవ్యాలు, సుఖాలు, నవ్వులు, కష్టాలు, కన్నీళ్లు, సంయోగాలు, వియోగాలు, ఇదంతా జీవితం. జీవి ఆడేటువంటి చదరంగం. నానా దిక్కుల నుంచి వచ్చినటువంటి పక్షులు ఒక చెట్టు మీద విశ్రమిస్తాయి, విశ్రమించినట్లే ఉంటాయి. ఇంతలోనే విశ్రామం విరమించి విహారం సాగిస్తాయి. కొమ్మలు పక్షివి కావు, పక్షికి రెక్కలు మిగలవు. చెట్టు విడిస్తే ఏ పక్షి పయనం ఏ వైపు తెలియని పరిస్థితి. ఇక్కడ మనిషి వస్త్రాన్ని ధరిస్తాడు. ఆ వస్త్రమే చిరిగిపోతే దాన్ని పడేసి మరొక కొత్త వస్త్రాన్ని ధరిస్తాడు. అదేవిధంగా మనిషి యొక్క దేహం అనే వస్త్రాన్ని ధరిస్తాడు. అది దుర్బలమైతే ఆ దేహాన్ని త్యజించేసేసి నూతన దేహాన్ని పొందుతూ ఉంటాడు. వాడుకలో ఏవైనా పాతబడతాయి, పాడైపోతాయి. దండైనా, కుండైనా, వస్త్రమైనా, దేహమైనా ఏదైనా శిథిలం కావలసిందే. వస్త్రధారి వస్త్రాన్ని మోయాలి, దేహధారి దేహాన్ని మోయాలి. దేహం యొక్క ప్రయోజనం దేహికి ఉంది. ప్రయోజనం లేకపోతే ఎవ్వరూ భారాన్ని మోయరు. వస్త్రం దేహాన్ని కప్పి దేహాన్ని రక్షిస్తూ ఉంటుంది. అలాగే దేహం దేహిని కప్పి దేహిని రక్షిస్తూ ఉంటుంది. అందరికీ దేహాలు ఉన్నాయి, అందరి దేహాలు ఒకేలా లేవు కదా. అందరూ వస్త్రాలు ధరిస్తారు, అందరి వస్త్రాలు ఒకే రంగులో ఉండవు కదా, ఒకే నాణ్యతలో కనిపించవు కదా. అభిరుచులను బట్టి బట్టలు, కర్మలను బట్టి దేహాలు ఉంటాయి. ఇంట్లోని వారందరికీ ఎవరెవరికి ఎలాంటి బట్టలు కొనిపెట్టాలో ఇంటి పెద్దకు తెలుసు. ఉద్యోగం చేసే వారికి ఒక రకమైన బట్టలు, చదువుకునే వారికి వేరొకమైన బట్టలు, పని పాట లేని వారికి మరొక రకమైన బట్టలు ఇంటి యజమాని కొనిపెడుతుంటాడు. ఎవరికి ఏవి అవసరమో ఇంటి పెద్దకు తెలుసు. ఈ ప్రపంచానికి పెద్ద ఎవరంటే యజమాని పరమేశ్వరుడు. ఎవరెవరికి ఎలాంటి దేహాలు ఇవ్వాలో సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సర్వేశ్వరునికే తెలుసు. అందరి దేహాలు ఒక విధంగా లేవు. రూపాలలో భేదాలున్నాయి, రంగులలో భేదాలున్నాయి, ఆరోగ్యాలలో భేదాలున్నాయి, అందాలు, వికారాలు, కళలు, కాంతులు, చూపులు, చేతలు ఎన్నో ఉన్నాయి. అన్నీ భిన్నంగా ఉన్నాయి. అవి అలా ఉండటం వెనుక ఎంతో జ్ఞానం ఉంది. దేహాలు రావడం వెనుక నియతి ఉంది. దేహాలు ఉండటంలో ధర్మాలు ఉన్నాయి. దేహాలు రాలిపోవడంలో కూడా నియతి ఉంది. దేహం వస్తుంది, అలాగే పోతుంది. అందుకే దేహాలు అసత్తులు అని తెలుసుకున్నాం. దేహాలు నశించినా దేహి నశించడు, మరొక దేహాన్ని ధరిస్తాడు. చిరిగిన వస్త్రాలను విడిచిపెట్టి నూతన వస్త్రాలను మనిషి ధరించినట్టు శిథిలమైనటువంటి దేహాన్ని విడిచిపెట్టి దేహి నూతన దేహాన్ని ధరిస్తూ ఉంటాడు. వ్యక్తి ఒక్కడే కానీ ధరించే వస్త్రాలు అనేకాలు. అలాగే దేహి ఒక్కడే కానీ ధరించే దేహాలు అనేకాలు. అందుచేతనే దేహములను శరీరాణి అనేటువంటి బహువచనంతోనూ జీవుని దేహి అనేటువంటి ఏకవచనంతోనూ స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి వస్త్రాలను ధరించేటువంటి వ్యక్తి వస్త్రాల కన్నా వేరుగా ఉన్నాడు కాబట్టి వస్త్రాలను మార్చుకోవడానికి బాధపడడు. మరి దేహి విషయం ఏంటి? దేహాలను ధరించే దేహి కూడా దేహాల కన్నా వేరుగానే ఉన్నాడు. కాకపోతే దేహమే తాననేటువంటి అజ్ఞానంలో ఉన్నాడు. అందువల్ల దేహపతనాన్ని తట్టుకోలేక గగ్గోలు పెడుతున్నాడు. నూతన వస్త్రాలు శోభాయమానంగా ఉంటాయి. కొత్త వాటి కన్నా వాడుకలో మరింత శోభిస్తాయి. మళ్ళీ వాడుకలోనే మాసిపోతాయి, మలినపడతాయి, మగ్గిపోతాయి, మూలపడతాయి. వస్త్రాలు కళకళలాడేటువంటి కాలం ఉంది, చిరిగి పీలికలయ్యే కాలమూ ఉంది. ఇదే కాలమహిమ.
ఆకు రాలే కాలం ఉంది, కాయ రాలే కాలం ఉంది, అలాగే కాయ రాలే కాలం ఉంది. ఏ వస్త్రమైనా కాయం కూడా రాలేటువంటి కాలం కూడా ఉంది. కాబట్టి ఏ వస్త్రమైనా చిరిగిపోయేదే, ఎవరి తనువైనా కాటికి తరలిపోయేదే. దేహాలు దగ్ధమైపోయినా దేహి దగదగమనేటువంటి కాంతులలో నూతన దేహంలో ప్రవేశిస్తాడు. చినిగిపోయినటువంటి వస్త్రాన్ని విసర్జించి నూతన వస్త్రాన్ని ధరించడానికి ఎవరైనా శోకిస్తారా? దుర్బలమైనటువంటి దేహాన్ని త్యజించి అందమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి దేహాన్ని పొందడానికి మనం ఎందుకు దుఃఖిస్తున్నాం? ఇక్కడ మరొక సందేహం వస్తుంది. జీర్ణమైన శరీరాలు, వృద్ధాప్యంలో బలహీనమైన శరీరాలు గతిస్తే అర్థం చేసుకోవచ్చు. మరి చిన్న వయస్సులో నవయవనంలో ఉండేటువంటి దేహాలు, 2 పదులు కూడా ఏంటంటే ముచ్చటైన తనువులు కూడా తరలిపోతున్నాయి కదా, మరి వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అని వస్తే, క్రొత్త పాత్రలు, అందచందాలు, ఆరోగ్యాలు, ప్రారంధాలు వీటిని మరింపు చేసే కొలత పాత్రలు ప్రపంచంలో లేవు. ఎవరి పాత్రలు వారివే, ఎవరి కొలతలు వారివే. ఒక వ్యక్తి యవ్వనంతో చాలా అందంగా ఆరోగ్యం కనిపిస్తాడు, మాటల మధ్య తన మూగబాధను వినిపిస్తాడు. వివాహ ప్రయత్నాలు ఒకవైపు సాగుతూ ఉంటే మరోవైపు తన దేహంలో దారుణమైనటువంటి క్యాన్సర్ మహమ్మారి మకాం పెట్టి ఉధృత రూపాన్ని దాల్చి ఉందని, రాలిపోవడానికి మాసాలే మిగిలి ఉన్నాయని చెబుతాడు. మనకు మాటలు అప్పుడు మూగపోతాయి. చూడడానికి అలా ఉన్నాడు, లోపల ఇలా ఉందే అని నివ్వరపోతాం. బాహ్యానికి ఆ దేహం 10 కాలాల పాటు ఉండదగింది అన్నట్లు ఉంది. దుర్బలత్వం అంతా లోపల దాగి ఉంది. మనం ఈ ప్రపంచానికి ఒంటరిగా రాలేదు, ప్రారంధాన్ని వెంట పెట్టుకొని వచ్చాం. దేహాలు ఎలా ఉన్నాయనేది ప్రధానం కాదు, ఆ దేహంతో ఈ జన్మలో అనుభవించవలసిన కర్మఫలం మిగిలి ఉందా, అయిపోయిందా అనేది ముఖ్య విషయం. ప్రారంధ కర్మానుభవం శేషించి ఉంటే జీవి ఆ దేహంతో కొనసాగుతాడు. ప్రారంధం అడుగంటితే వల్లకాటి వైపుకు దేహాన్ని నడిపించి అనువైన మరో దేహంలో దూరిపోతాడు. దేహం ఈ ప్రపంచంలో ఉండటానికి ఉండకుండా పోవడానికి వయస్సే ప్రధానం కాదు, కర్మఫలమే కీలకాంశం. కర్మఫలం తనదైన మార్గంలో పావులను కలుగుతూ ఉంటుంది. కొందరు 100 ఏళ్లు నిండి చిక్కి శల్యమైన దేహంతో మరణిస్తారు. కొందరు వయస్సులో ఉండి కూడా భయంకరమైన వ్యాధుల వాతబడి లేని లేదా దారుణమైన ప్రమాదంలోనే మరణిస్తుంటారు. తుపాకీ గుండ్లు దేహంలో దూసుకుపోయినా బతికిన వారు కొందరు ఉన్నారు. తుపాకీ గుండ్ల వంటి భయంకరమైన మాటలను విని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు. ఎవరి గుండె వారిదే, అలాగని ఆగే ముందు చెప్పి ఆగుతుందా? ఎవరి ప్రాణం వారిదే, అలాగని సాగే ముందు చెప్పి సాగుతుందా? ప్రారంభం చేతిలో ఈ యొక్క ప్రారంభం అనేటువంటి దీని చేతిలో పట అన్నీ కూడా కీలు బొమ్మలే, అందరూ కూడా ఆట బొమ్మలే. ఇది ఒక బ్రతుకు ఆట, ఆడించే వాడి చేతిలోనే ఉంది అంత. అర్జున, ఆటలో ఆందోళన ఎందుకయ్యా? ఆట ఆగితే ఆవేదన ఎందుకు? ఇది తెలిస్తే ఆటలో ఆనందం ఉంటుంది. గెలుపులో ఆనందమే, ఓటములో కూడా ఆనందమే. గెలుపు ఓటములు కూడా ఆటలో భాగమే కదా. అర్జున, దేహాలు కర్మానుసారంగా రాలిపోయిన దేహి ఏ విధమైనటువంటి వికారాలకు లోను కాకుండా కొత్త శరీరాలను పొందుతాడు కదా. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనకు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. దేహం ఎప్పుడో ఒకప్పుడు చస్తుంది, అది చచ్చేందుకే ఉంది, అనుక్షణం చస్తూ ఉంది. ఇది అనివార్యం, శోకించదగినది. దేహి అవినాశి, నిత్యుడు, శాశ్వతుడు. ఈ విషయాన్ని కూడా సహేతుకంగా చర్చించుకున్నాం కదా, సశాస్త్రీయంగా చెప్పుకున్నాం. దుఃఖించడం మానే అర్జున అని చెప్పేసి అశోచ్యాన్ అన్యశోచత్వం అనేటువంటి దాంట్లో మనకు స్పష్టం చేశాడు. అర్జున, నువ్వు దేహివే కానీ దేహానివి కావు. దేహి అయినటువంటి నిన్ను నశింపచేసేటువంటి శక్తి ఎవ్వరికీ లేదయ్యా. భీష్మ ద్రోణాదులు కూడా అంతే, వారికి కూడా ఎవ్వరూ వినాశనం కలిగించలేరు. నీవు ఆత్మే, భీష్ముడు ఆత్మే. ఆత్మకు ఎందుకు నశింపు లేదో చెబుతాను విను అని చెప్పేసి మనం ఎన్నోసార్లు వింటున్నటువంటి శ్లోకాన్ని గుర్తు చేశాడు స్వామి 23వ శ్లోకంలో పట. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మను శస్త్రాలు ఖండించలేవు, అగ్ని కాల్చలేదు, నీళ్లు తడపలేవు, గాలి ఎండబెట్టలేదు. పాఠే అసమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరే తదా గోదానజం పుణ్యం లభతే నాథ సంశయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.